9వ శ్లోకాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు అంటున్నాడు ద్రోణాచార్యుడితో, అన్యేచ బహవః శూరా, వీళ్ళందరూ కూడాను ఎవరెవరి గురించి చెప్పాడు? కర్ణుడి గురించి చెప్పాడు, కృపుడి గురించి చెప్పాడు, అశ్వత్థామ గురించి చెప్పాడు, భవాన్ భీష్మశ్చ, మీరు భీష్ముడు అని చెప్పాడు. వాళ్ళ గురించి ఏమంటున్నాడో చూడండి. వీళ్ళంతా కూడాను గొప్ప శూరులే, కానీ మదర్థే త్యక్త జీవితాః, నా గురించి మదర్థే, నా గురించి త్యక్త జీవితాః, శరీరాలు పోగొట్టుకునేందుకు, శరీర త్యాగం చేసేందుకు సిద్ధపడి ఉన్నారు. నానా శస్త్ర ప్రహరణాహ, నానా శాస్త్రాలు, అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు వచ్చి ఉన్నవాళ్లే, సర్వే అందరూ కూడా యుద్ధ విశారదులే, కానీ నా కోసం త్యక్త జీవితాహ, నా కోసం ప్రాణాలు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కాదు, ప్రాణాలు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. అంటే శంక, ఒక కీడు జరుగుతుందేమోనన్న ఒక ఆలోచన, ఒక భయం, కీడు శంకించేటంతటి భయం. శుభం పలకలే మొదట్లోనే, నా కోసం చావడానికి వచ్చారు అంటే గెలుపుని ఎక్కడ కోరుతున్నాడు? గెలుపుని ఎక్కడ నమ్ముతున్నాడు? మనస్సు లోపల అంత భీతి ఉన్నప్పుడు గెలుపుని ఎలా ఆకాంక్షించగలడు? పైకి అనవచ్చుగాక, ఎవ్వరు నన్నేమీ చేయలేరు అనొచ్చుగాక, కానీ లోపల అధర్మం వైపు నిలబడినప్పుడు ఉండేటటువంటి భయం, ఇదిగో ముందే అశుభాన్ని పలికేశాడు. అంతటి గొప్పవాళ్ళు, కానీ చావడానికి వచ్చారు, నా కోసం చచ్చిపోనున్నారు. ఎప్పుడైతే మనం పని ప్రారంభించే ముందే గీత మనకేం చెప్తుంది? పని చెయ్యి, ప్రారంభము మధ్య ముగించాక కూడా ఫలితం గురించి నువ్వు ఆలోచించవద్దు. అది ఈశ్వరుడి పని, నీ పని నువ్వు చేస్తే ఈశ్వరుడు తన పని తను చేస్తాడు, నీకు ఇవ్వాల్సిన ఫలితమే ఇస్తాడు అని చెబుతూ ఉండగా, మనం గీతకి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు పని ప్రారంభించేటప్పుడే, అది గనక ధర్మకార్యం అయితే ఇదిగో ఇలాగే ఉంటాం, ఏదైతే అదైంది కానీ అని అనుకుంటాం. అధర్మ కార్యం అయితే మాత్రం మొట్టమొదటే మనకి కలిగే భావం ఓటమి భావమే కలుగుతుంది, కష్టపు భావమే కలుగుతుంది. అదే ఇక్కడ దుర్యోధనుడు మనకి నిరూపిస్తున్నాడు అన్నమాట. అదే జరిగింది కూడాను. 11 అక్షౌహిణీలు అవ్వచ్చుగాక, ఎవరు మిగిలారు? ఇంకా పాండవులకి 5 మిగిలారు. ఉప పాండవులు పోయినా, అభిమన్యుడు పోయినా, కనీసం అభిమన్యుడి యొక్క పిండం మిగిలింది, పరీక్షిత్తు. వీళ్ళకైతే ఎవరూ మిగల్లా. కాబట్టి అధర్మం వైపు ఉన్నప్పుడు ఎవరూ మనల్ని హెచ్చరించక్కర్లేదు. మన అంతశ్చేతనే మనల్ని మాటలతో